మన బాడీలో 550 ml ఫ్రాంక్ పస్తో ఒక మనిషి ఉండగలడా? అన్కంట్రోల్ షుగర్స్ ఉంటూ యూరిన్ ఫ్రీగా రాకపోవడం, యూరిన్ పదే పదే ఇన్ఫెక్ట్ అవ్వడం, ఈ మూడు మన బాడీ మనకి చెప్పే వార్నింగ్ సైన్సా? హలో ఎవ్రీవన్, ఐ వాంట్ టు డిస్కస్ దిస్ ఇంట్రెస్టింగ్ కేస్. లిటరల్లీ ఈ పేషెంట్కి మనం సెకండ్ లైఫ్ ఇచ్చాం. కమింగ్ టు ద కేస్, ఒక 60 years జెంటిల్మెన్ పాస్ట్ 6 months నుండి సివియర్ పెరి యానల్ పెయిన్, అంటే మోషన్ వెళ్ళే మార్గం చుట్టూ ఒక సివియర్ పెయిన్ ఉండేది. హీ కుడెంట్ సిట్ అండ్ కుడెంట్ స్టాండ్ అండ్ హీ కన్సల్టెడ్ మల్టిపుల్ డాక్టర్స్ అండ్ మల్టిపుల్ మెడికేషన్స్ యూజ్ చేశాడు. ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టేక్ అండ్ హీస్ షుగర్స్ యూస్ టు బి మోర్ దాన్ 450 and 500 అరౌండ్ దట్ రేంజ్లో ఉండేది. ఫైనల్గా మన దగ్గరకు వచ్చి ఐసీయూలో అడ్మిట్ అయ్యారు అండ్ ఐ హ్యావ్ అటెండెడ్ ద కేస్ అండ్ లోకల్ ఎగ్జామినేషన్ చేశాను. నాకు డౌట్ వచ్చి ఐ హ్యావ్ అడ్వైజ్డ్ ఫర్ ద ఎంఆర్ఐ పెల్విస్. అందులో మనకి 9.8 centimeter అప్రాక్స్ 550 ml ఆఫ్ ఫ్రాంక్ పస్ అనేది బ్లాడర్కి రెక్టమ్కి మధ్యలో ఉంది. మనం దాన్ని రప్చర్డ్ ప్రోస్టాటిక్ యాప్సిస్ అంటాం. అసలు ఇదేంటిది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ అ యూరినరీ బ్లాడర్. మనకి యూరిన్ అనేది ఇలా ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ దిస్ ఈజ్ అ రెక్టమ్. మనకి స్టూల్స్ అనేవి ఇలా నార్మల్గా బయటకు వచ్చేయాలి. ఆ మధ్యలో ఉన్నది దిస్ ఈజ్ అ ఎంప్టీ స్పేస్. సో ఏ పర్సన్కి అయితే అన్కంట్రోల్ షుగర్స్తో పాటు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుందో ఆ పర్సన్కి బ్యాక్టీరియా అనేది ఈ గ్లాండ్ని ఎఫెక్ట్ చేస్తాయి. మనం దాన్ని ప్రోస్టేట్ యాప్సిస్ అంటాం. ద హాల్ మార్క్ ఆఫ్ ఎనీ యాప్సిస్ ఈస్ ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే. యాప్సిస్ ఎప్పుడైనా బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. సో ఫస్ట్ అది ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి హోల్డ్ చేసుకొని ఆ ఎంప్టీ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. స్టిల్ మనం దాన్ని బయటికి రిమూవ్ చేయకపోతే ఇట్ విల్ మేక్ ఎ హోల్ ఇన్ ద రెక్టమ్ అండ్ స్టూల్స్లో మొత్తం పస్ రావడం జరుగుతుంటుంది. ఈ కేస్కి మనం జస్ట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ డన్ ద ఇంటర్వెన్షన్. సో పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాం అండ్ ట్రాన్స్ యూరెథ్రల్లీ ప్రోస్టేట్ చిప్స్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక 5 to 10 చిప్స్ రిమూవ్ చేశాక వీ ఫౌండ్ ఏ సడన్ గష్ ఆఫ్ పస్, అంటే ఒక వాల్కనో బర్స్ట్ అయినట్టు పస్ అంతా బయటికి రావడం స్టార్ట్ అయింది. అండ్ పోస్ట్ ప్రొసీజర్ ద పేషెంట్ షుగర్స్ మొత్తాన్ని కంట్రోల్ వచ్చేసి అరౌండ్ 120-110 రేంజ్లో ఉన్నాయి. ఒక 5 days యాంటీబయాటిక్ పెట్టాం. నౌ హీ ఈస్ రియల్లీ డూయింగ్ గుడ్. సో మన టేక్ హోమ్ మెసేజ్ ఏంటిదంటే, ఎనీ పేషెంట్ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు అండ్ యూరిన్ ఫ్లో సమస్య ఉన్నప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. యూ హ్యావ్ టు మీట్ ద నియరెస్ట్ యూరాలజిస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.